జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని సుమారుగా 600 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు నూతనంగా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ గా కనుమర్లపూడి రాధ రమేష్ మరియు కార్యవర్గ సభ్యులుగా మోర మల్లయ్య, కైలాస్ కోటేశ్వరి, అనంత సత్యనారాయణ, పగటిగెత్తుల సత్యం, చెరుకు సీతారాములు, కొండబాల రాంబాబు ఎన్నిక కాగా అనంతరం వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కార్యాలయం ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డితో పాటుగా మాజీ సర్పంచ్ రాయపూడి నవీన్, మామిడి వెంకన్న, వంగవీటి రవీంద్రబాబు, రాయపూడి నారాయణరావు, బీసీసీఎల్ పాలేరు అధ్యక్షుడు జరిపోతుల సత్యనారాయణ, మానుకొండ దుర్గారావు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీ వెంకటస్వామి దేవస్థానం నేలకొండపల్లి గ్రామం, నేలకొండ మండలం, ఖమ్మం జిల్లా ధర్మకర్తగా నియమించబడినందున ఈరోజు పదవి స్వీకరించుతూ దేవునిగా ప్రమాణం చేసి చెబుతున్నది ఏమనగా, పై దేవస్థానం యొక్క సంక్షేమము కొరకు మరియు అభివృద్ధి కొరకు నా పదవి బాధ్యతలను విధులను నా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించగలను. ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధార్మిక ధర్మ మతోత్తర దేవాలయ చట్టం 30/1997 మరియు 33/2007 క్రింద జారీ చేసిన నియమములను, ఉత్తర్వులను గౌరవించదను. ధర్మకర్త రహస్య గోపనము శ్రీ తండ్రి శ్రీ వెంకటస్వామి దేవస్థానము, నేలకొండ గ్రామము, నేలకొండ మండలం, ఖమ్మం జిల్లా నెల్లూరు ధర్మకర్తగా నియమించబడినందున నా విధులను నిర్వర్తించవలసినప్పుడు తప్ప నాకు విధితమైన లేక నాకై పరిగణించబడిన వివిధమైన స్వతంత్రమైన దేవాలయ పరిపాలన రాష్ట్రంలో ప్రత్యేకంగా కానీ రాజ్యంగా కానీ ఇతరులకు వెల్లడించని మూలంగా దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పక్కకి